సునాదస్వరము మే 12. ఊరకుండమని అనేకులు వాణ్ణి గద్దించిరి కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనం. యేసు ప్రభు తన శిష్యులతో వెళ్తున్నప్పుడు మార్గంలో త్రోవ ప్రక్కన ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడు. మరి యేసు ప్రభు గురించి విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అనేకులు ఊరకుండమని గద్దించారు. అయినా కూడా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచిపోయి పిలవమని చెప్పినప్పుడు ఆయన ధైర్యంతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసు అడిగాడు, నీకేమి నేను చేయకూర్చున్నావని చెప్పి అడిగినప్పుడు నాకు దృష్టి కావాలని అడిగాడు. యేసు ప్రభు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. తర్వాత అతడు చూపును పొందుకున్నాడు. మరి ఒక వ్యక్తి యేసు ప్రభుని గురించి విని కేకలు వేసినప్పుడు ఆ కేకలు ప్రభువును నిలిపివేశాయి. మరి ఆయన స్వస్థత విడుదల పొందుకున్నాడు. ఇతరులు గద్దిస్తున్నా ఆపివేస్తున్నా కూడా ఆయన మరి ఎక్కువగా కేకలు వేశాడు. అందుకే ప్రభు మనకి ఈ రోజున చెప్తున్నాడు, ఎటువంటి అవసరత మనకున్నా ఏ పరిస్థితిలో మనమున్నా వ్యతిరేకంగా ఉన్నా కూడా మనము ఆయన వైపు చూస్తూ ఆయనకు ప్రార్థన చేయాలి. ఏ విధంగా ఆ వ్యక్తి కేకలు వేసి యేసు ప్రభు నిలిపివేసి ఆయన నుండి స్వస్థత పొందుకున్నాడో అదేవిధంగా మనం చేసే ప్రార్థన, మనం పెట్టే మొరను ఆయన విని నిలిచిపోయి మనకు కావలసిన ప్రతి అవసరం తీరుస్తాడు. ఒకవేళ స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మనకున్న పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన వైపు చూసినప్పుడు గొప్ప కార్యాలు పొందుకుంటాం. 107వ కీర్తన 28వ వచనం రాయబడింది, శ్రమను తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదలో నుండి విడిపించెను అని. ఎప్పుడైతే మనము శ్రమల్లో మనము దేవుని వైపు చూస్తూ మొరపెడతామో, మనం తాళలేక ఇంత కష్టం ఎటువంటి పరిస్థితిలో ఉన్న దేవుడి వైపు చూస్తూ కేకలు పెడుతూ మొరపెడుతూ ప్రార్థన చేస్తామో ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనకున్న ఆపదలు ఏదైనా, మనకున్న కష్టం, ఇరుకులు, ఇబ్బందులు ఏదైనప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలో మనకు విడుదలను, సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చుతానని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఏ అవస్థలు మనకున్నా ప్రభు వైపు చూద్దాం. ఏ విధంగా గుడ్డి వ్యక్తి కేకలు వేసి మరి ఎక్కువగా కేకలు వేసి ఆయన నుండి స్వస్థతను పొందుకున్నాడు, అదేవిధంగా ఈ రోజున ఆయన వైపు చూస్తూ ప్రార్థిస్తూ మనకు కావలసిన ప్రతి అవస్థను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో వారందరి ప్రార్థన ఆలకించి వారికి జవాబును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.